హాయ్. అఖిల్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తనకి డబ్బు మీద బాగా గర్వం ఎక్కువ. ఒకరోజు సాయంత్రం మల్టీకుషన్ రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ తన హోదాను చూపించుకోవడం కోసం రకరకాల వంటకాలు ఆర్డర్ చేశాడు. ఆహారం అంతా టేబుల్ మీద ఉన్నది. దాంట్లో సగమే తిన్నాడు, సగం మిగిలిపోయింది. తిన్నది చాలు అనుకొని తను బిల్లు కట్టి వెళ్తుండగా వెయిటర్ వచ్చి, సార్, ఆహారం చాలా మిగిలిపోయింది, పార్సల్ చేసి ఇవ్వమంటారా, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని అన్నాడు. కానీ అఖిల్ అహంకారంతో, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను మిగిలింది తీసుకెళ్లే వాళ్ళలాగున్నానా? నేను తిన్నదానికి తినదానికి కూడా బిల్లు కట్టా. నువ్వెవరివి నాకు చెప్పడానికి? దాన్ని డస్ట్బిన్లోనే వేసుకుంటావో నువ్వే తింటావో నీ ఇష్టం అని అందరి ముందు వెయిటర్ని అవమానించి తను బయటికి వెళ్ళిపోయాడు. అఖిల్ తన కారు దగ్గరికి వెళ్తూ ఉండగా రెస్టారెంట్ దగ్గరలోనే ఒక 10 ఏళ్ల కుర్రాడు డస్ట్బిన్లో ఆహారాన్ని వెతుక్కుంటూ కనిపించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రెస్టారెంట్ సిబ్బంది అఖిల్ వదిలేసిన ఆహారాన్ని చెత్తబుట్టలో పడేశారు. ఆ 10 ఏళ్ల కుర్రాడు ఒక్క సెకను కూడా వెనక ముందు ఆలోచించకుండా ఆ చెత్తబుట్టలో ఉన్న ఫుడ్ని తీసుకొని దోసిళ్లతో పట్టుకొని తింటున్నాడు. ఆ కుర్రాడి పక్కనే ఉన్న తన చెల్లి, అన్నా, నాకు కూడా కొంచెం పెట్టన్నా, ఆకలిగా ఉంది అని దీనంగా అడుగుతుంది. ఆ చెత్తబుట్టలో అన్నాన్ని తీసుకొని ఆ అన్నా చెల్లెలిద్దరూ తింటున్నారు. అఖిల్ తను బిల్లు కట్టాను అని విర్రవీగుతూ తను వదిలేసిన ఆహారమే ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నారులకి ఒకరోజు ప్రాణమని అర్థమైంది అఖిల్కి. తను పారేసిన అన్నమే వారికి ఆకలి తీరుస్తుందని ఆ దృశ్యాన్ని చూసిన అఖిల్ నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఫ్రెష్ ఆహారాన్ని ఆర్డర్ చేసి ఆ ఇద్దరు పిల్లలకు ఇచ్చి తినమని చెప్పాడు. అదంతా చూసిన అఖిల్ తన ప్రవర్తనకు తనే సిగ్గుపడ్డాడు. డబ్బుతో ఆహారాన్ని కొనొచ్చు కానీ ఆకలిని కొనలేము. ఒకరు వదిలేసిన మెతుకు కోసం మరొకరు ప్రాణాలు వదులుతున్న పరిస్థితిని సమాజంలో చూస్తున్నాం. మనకు రోజు 3 పూటల ఆహారం దొరుకుతుంది అంటే మనం ఎంత అదృష్టవంతులమో గుర్తించాలి. ఆహారాన్ని గౌరవించండి. మీకు అది మిగిలిపోయిన వస్తువు కావచ్చు, కానీ ఆకలితో ఉన్నవాడికి అది దైవంతో సమానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానిని వృధా చేసి పాపాన్ని మూటగట్టుకోకండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా?